మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ తొలి దినాన మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకుని వచ్చి తండ్రి మీ యొక్క సత్యవాక్యాన్ని వినుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు ఉంచినటువంటి మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను. వినివారు మాత్రమే తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అనేకుల హృదయాలను మీరు తెరిచి వారి మనోనేత్రాలను వెలిగించి మీ సత్యముతో వారు సంధింపబడి సత్య సంబంధులుగా ఈ భూమి మీద నడుచుకున్నటకు తగిన జ్ఞానము వివేకము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు తిరిగి రానయ్యున్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకునిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ ఆదూరు అనే ఈ ప్రాంతంలో దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి నామం ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగయుగములు దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమెన్. ప్రియులరా, ప్రపంచవ్యాప్తంగా ఎందరో దేవుళ్ళు, ఎన్నో మతాలు, ఎన్నో సిద్ధాంతాలు ఈరోజు మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా, ఇంతమంది దేవతలు ఉండగా, క్రైస్తవ్యం లేదా యేసుక్రీస్తు ఈయన గొప్పతనం ఏంటి, అసలు ఈయన ప్రత్యేకత ఏంటి, ఇంతమంది దేవుళ్ళలో లేనిది ఈయనలో ఏముంది, ఈయన్ని ఎందుకు నమ్మాలని క్రైస్తవులకు పని పాట లేదా? ప్రతి చోట సభలు పెట్టి, లేకపోతే పాంప్లెట్ల రూపంలో, లేకపోతే టీవీ ఛానల్లో వాక్యం ప్రకటించడం రూపంలో ఆ యేసుక్రీస్తుని నమ్మండి అనే ఒక సువార్త ప్రకటన అనేది చేస్తున్నారు. ఇదంతా అవసరమా? ఈ క్రైస్తవులకి ఇంకా ఇంతకు మించి వేరే పనేం లేదా అని నోరు పారేసుకునే మత ఛాందసవాదుల సంఖ్య రోజు రోజుకి సమాజంలో పెరగడం మనం చూస్తున్నాం. సామాజిక మాధ్యమాలు అంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలాంటివి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వారు మరింత ఎక్కువగా యేసుక్రీస్తు మీద బురద చల్లటం, క్రైస్తవుల్ని కించపరిచే పోస్టులు పెట్టడం, క్రైస్తవుల్ని ఇబ్బందులకు గురి చేయడం, అసలు యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రవక్త కాదు, అసలు యేసుక్రీస్తు ఎవరో మనకు సంబంధం లేనివాడు అనే మాటలు సమాజంలోనికి తీసుకుని వెళ్ళడం, ఇలాంటివి సాతాను వలన ప్రేరేపించబడిన వారై ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తూ ఉండడం మనకు కనబడుతుంది. ఇవి ఈరోజు ఏం కొత్త కాదు. గత కాలం నుంచి, అంటే పూర్వకాలం నుంచి కూడా సాతాను ఎవరో ఒకరిని రేపడం, దేవునికి భిన్నంగా మాట్లాడింపజేయడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతాయో మొదట మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే, అప్పుడప్పుడే విశ్వాసంలో బలపడుతున్న వాడిని, సరిగా బైబిల్ ఇంకా అధ్యయనం చేయని వాడిని, బైబిల్ లోతుల్లోనికి ఇంకా వెళ్ళని వాళ్ళు, వీళ్ళని దేవుడు అల్ప విశ్వాసులు లేకపోతే బలహీనులు అని పిలుస్తాడు. బైబిల్లో వాళ్ళని ఉద్దేశించి వ్రాయబడిన మాటలు అలానే ఉంటాయి. ఏమని ఉంటాయి? బలహీనులు లేకపోతే అల్ప విశ్వాసులు. ఇలాంటి అల్ప విశ్వాసుల్ని, బలహీనుల్ని ముఖ్యంగా దారి తప్పించడానికి, అంటే బైబిల్ మీద సరైన అవగాహన, సరైన పట్టు, బైబిల్లో వ్రాయబడిన సందర్భాల మీద లోతైన జ్ఞానము ఇవి లేని వాళ్ళని తెలివిగా దారి తప్పించేసి క్రీస్తులో నుండి వేరుపరచడానికి, క్రీస్తులోనికి వెళ్ళాలనుకుంటున్న వారిని వెళ్ళనివ్వకుండా చేయటానికి, అలాగే క్రీస్తులోనికి వెళ్ళిన వాళ్ళని క్రీస్తులో నుండి వేరు చేయడానికి సాతాను వ్యూహాత్మకంగా పన్నుతున్నటువంటి పథక రచన అని చెప్పాలి. ఇలాంటి పథకాలు ఈరోజు సాతాను ప్రవేశపెట్టాడు అనుకుంటే పొరపాటు ప్రియులారా. వాడు ఎప్పటి నుండో ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నాడు.
దేవునిలో నుండి అనేక మంది పిల్లల్ని వేరు చేశాడు, అనేక మందిని దేవునికి దూరం చేశాడు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో చాలామంది బలహీనులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో మీరు ఒక్కసారి ఆ మాట మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అంటే ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం రాయించాడో ఒక్కసారి మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చదవాలి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత అన్నాడు. జాగ్రత్తగా చూడాలి. పసిపిల్లలు మనుషుల మాయోపాయాల్లో పడిపోతారు కదా. పసిపిల్లలను చూడండి, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. చాక్లెట్ ఇస్తాను, మెళ్ళను చైన్ ఇస్తావా అంటాడు దొంగడు. అప్పుడు ఈ పాప దేని మీద ఆశ పెట్టుకుంటుంది? ఏముందలే దిక్మాలి చైను, ఇది దీనివల్ల నాకేం ఉపయోగం లేదు, మా అమ్మకి ఏ పడిపోయిందనో చెప్పేయచ్చు. మనకి ఏది ఇంపార్టెంట్? 5 స్టార్ చాక్లెట్ ఇంపార్టెంట్. అసలు తింగరద కాకపోతే ఈ చైన్ అమ్మేసుకుంటే ఎన్ని చాక్లెట్లు వస్తాయి? కొట్లోని చాక్లెట్లు అన్నీ వచ్చేస్తాయి, అంతే కదా. కాకపోతే ఈ అమ్మాయికి అంత జ్ఞానం లేదు, అందుకే పసిపిల్లలకు అంత జ్ఞానం ఉండదు. అందుకే వాడు వస్తాడు, 5 స్టార్ చాక్లెట్ చేతిలో పెట్టి చెవులుకున్న రింగులు తీసుకెళ్ళిపోతాడు. చాలా చోట్ల ఇలాంటి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర ఎంతోమంది దొంగోళ్ళు చాలా సందర్భాల్లో బంగారం పట్టుకెళ్ళిపోయారు. ఇలాంటి మ్యాజిక్లు చేసే, అంటే ఒక 5 స్టార్ చాక్లెట్ ఇవ్వడం, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ ఇవ్వడం, ఇది తినమ్మా అని అనడం. ఈ మెడలో నేను తీసుకుంటానమ్మా అంట, పట్టుకెళ్ళిపో అంకులు, ఐస్ క్రీమ్ ఇచ్చావు కదా, తీసుకెళ్ళిపో అంకులు అని అనడం. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అంటే పసిపిల్లలు తొందరగా ఏం చేస్తారు? మోసపోతారు. పసిపిల్లలు తొందరగా మాయోపాయాలకు పడిపోతారు. దేవుడు అంటున్నాడు, ఇక మీదట మీరు ఎలా ఉండాలంటే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ, వంచకులు, తర్వాత తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, తప్పు మార్గానికి తీసుకెళ్ళిపోవడానికి, మంచి మార్గంలో ఉన్నవాడిని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిపోవడానికి ఏం వాడతారట? కుయుక్తి. తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, గాలికి కొట్టుకుని పోవునట్లు. గాలేసింది అనుకోండి, పొట్టు అలా ఎగురుతూ ఉంటుంది. ఇటు గాలేస్తే ఇటు వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇటు గాలేస్తే ఇటు వచ్చేస్తుంది కదా. చూడండి దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడండి మనకు అర్థం కావడానికి. గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, కల్పింపబడిన అంటే ఈ భూమి మీద ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. అన్ని నిజాలు కాదు, అవన్నీ కల్పింపబడినవి. కల్పింపబడిన ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, ఇటు అటు కొట్టుకుని పోవచ్చు. క్రైస్తవంలో చాలా మంది అల్ప విశ్వాసుల పరిస్థితి ఇలానే ఉంది. కాసేపు దేవుల్లో ఉంటారు, ఎవడో వచ్చి పొల్లేస్తాడు, మళ్ళీ దెయ్యంలోకి వెళ్తారు. మీ బైబిల్లో ఇలా ఉందండి, లేకపోతే మీ దేవుడు ఇలాటండి, ఆయన కాశ్మీర్ వచ్చేటండి ఇది వరకు. అవునా? మా యేసుక్రీస్తే? అవును, మీ యేసుక్రీస్తే. ఎక్కడికి వచ్చాడట? కాశ్మీర్ వచ్చాడట. కాశ్మీర్ వచ్చి ఏం చేశాడట? గుండు గీసుకుని ఎవరో బౌద్ధ భిక్షువులు ఉండేవారట, వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు నేర్చుకున్నారట? యేసు ప్రభు బైబిల్ నేర్చుకున్నారట, లేకపోతే జ్ఞానం నేర్చుకున్నారట. ఎవడో చెప్తాడు, చెప్తే మనోళ్ళు ఏం చేస్తారు? అవునవునవును నిజమే అయ్యి ఉండొచ్చు. వాడు పుస్తకం తెస్తాడు, అవసరం అయితే ఎవడో రాసిన పుస్తకం రాసి, ఇదిగో పలానా ఆయన ఈ పుస్తకంలో రాశాడు, అది ఇది చూపిస్తాడు. ఇలా ప్రజల్ని దారి తప్పించే కార్యక్రమాలు అనేవి ఇప్పుడు కొత్తవి కావు సుమా. చాలా రోజులుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది అల్పవిశ్వాసులు దారి తప్పిపోతూనే ఉన్నారు. ఎంతోమంది మాయలోకి వెళ్ళిపోయారు. వారు పట్టుకున్న ఉపదేశాన్ని విడిచిపెట్టేశారు. వారు నమ్మిన విశ్వాసంలో నుండి వైదొలిగిపోయారు. అసలు సాతాను పనే అది. నీ విశ్వాసాన్ని చెడగొట్టడమే సాతాను పని. బైబిల్ మీద నిలబడకుండా నిన్ను చేయడమే సాతాను పని. సత్యమందు ప్రతిష్ఠ చేయబడకుండా ఆపడమే సాతాను పని. అందుకే దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. అక్కడ ఆగింది. ఎక్కడ మొదలైంది? 14వ వచనం మొదలై ఎక్కడ ఆగుతుంది? అందువల్ల మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి, పసిపిల్లంగా ఉంటే ఏం చేస్తారు? మోసం చేసేస్తారు. కాబట్టి అలా ఉండక, ఎలా ఉండక, ఏది పడితే అది నమ్మేసి ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి. తర్వాత రెండో మాట ఏమనుంది? సత్యం చెప్పుచు.
అన్నాడండి. సత్యం చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు. ఎలా ఉండాలట మనం? అలా ఇలాగ ఎవరితోనూ చూపించట్లే. ఇంకొకరు ఎవరిని చూపించినా కష్టమే. పేతురులా ఉండుటకు అంటాడా? యోహానులా ఉండుటకు అంటాడా? లేకపోతే యాకోబులా ఉండుటకు అంటాడా? ఎవరిని మనకి రోల్ మోడల్గా చూపించడానికి అవకాశం లేదు. ఎవరిని చూపించినా మనం పడిపోతాం. అందుకే ఎవరిని వైపు చూస్తున్నాం? ఎవరి వైపు చూడాలట? ఎవరి వలే ఉండాలట? ఎవరి వలే? క్రీస్తు వలే. మనం నమ్మిందే క్రీస్తుని కదా, నమ్మిందే క్రీస్తుని కాబట్టి ఎవరి వలే ఉండుటకు, క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి అన్నాడు. అన్ని విషయాల్లో ఎదగాలి. ఈ ఎదుగుదల లోపించటం వల్ల ఈ మట్టి మెదడులో సాతాను ఎవడో ఒకటి మట్టి మెదడులో తప్పుడు ఆలోచనలు పుట్టించి వాటిని ప్రజల్లోనికి తెలివిగా తీసుకుని వెళ్ళి చాలా నేగ్గా చాలా తెలివిగా వాడు మోసగించడానికి, మీకున్న కొద్దిపాటి విశ్వాసాన్ని చెరిపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ మధ్యకాలంలో టీవీలలో కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఆ ప్రోగ్రామ్స్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మగ్దలేనే మరిని వివాహం చేసుకున్నారని, ఆయనకి 2 పిల్లలు ఉండేవారని, ఎవడో ఒక పుస్తకం రాశాడని, ఆ పుస్తకంలోనికి ఏదో పేపర్ మొక్క దొరికిందని, ఆ మొక్క ఎప్పుడో క్రీస్తు శకం 500 సంవత్సరాల కిందడదని, ఆ మొక్కలో ఏదో మేరీ అనే పదం ఉందని. చూసారా? ఇలా ఏవేవో గాలి మాటలు చెప్పేసి వాడికి ఒక అరగంట ప్రోగ్రాం కావాలి. ఏమండి? ఆ అరగంట ప్రోగ్రాంకి రేటింగ్ బాగా పెరగాలి. రేటింగ్ బాగా పెరగాలంటే ఎప్పుడు చూస్తాం మనం? అక్క మీ క్రీస్తు ఎలాగట ఎవరో అని ఫోన్ చేసేస్తారు మీకు. అవునమ్మా అయితే టీవీ నేను పెట్టు, ఎన్టీవీ పెట్టాను కానీ టక టీవీలు పెట్టేస్తారు. అలా వినేస్తారు. వినేసి మొత్తం ఉన్నదంతా సరిపేసుకుంటారు అక్కడికక్కడే. మనకి ఇది నిజమా అబద్ధమా, ఇది చెత్త మాటలా మంచి మాటలా అవేమీ ఆలోచించరండి. ఇంకా క్రైస్తవులు ఎంత అమాయకంగా ఉన్నారంటే, దారి తప్పించాలని ఎవడైనా వస్తే, బాబు వాడు రాకముందే రానాయన వచ్చినని తప్పించు అని ఎదురెళ్ళే వారిలా ఉన్నారు. అంటే అంత గుడ్డిగా ఉండకూడదు, చాలా తప్పది. ఈరోజు చాలామంది అదే భావజాలం. అంటే వీళ్ళకి బైబిల్ మీద సరైన అవగాహన లేదు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? నా మాటలు వినినవాడు దేని మీద ఇల్లు కట్టుకున్నావు అని పోలి ఉన్నాడు. నేను తప్పు చెప్పాను. బుర్ర పని చేస్తుందా మీకు? నేను తప్పు చెప్పాను. ఏం తప్పు చెప్పాను చెప్పండి. ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను తప్పుగా చెప్పాను, ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి మీరు. అది నా మాటలు వినినవాడు కాదు. ఎలాగ ఉంటుంది వినినవాడంటే? ఎర్రిమంగళం అయిపోయి వెళ్ళి ఎందులోనో పడతాడు. వినినవాడు కాదు. అందుకే ఎవడేం చెప్పినా వినండి. విన్నదాన్ని ఒకసారి ఏం చేయాలి? మళ్ళీ అసలు ఇది కరెక్ట్గా చెప్తున్నాడా లేదా టెస్ట్ చేయాలి. నేనేం తప్పు చెప్పానో కూడా మీరు ఆలోచించకుండా మాట్లాడేసుకుంటున్నారు. అవునవును వంత పాడేస్తున్నారు, నా వెనకే వచ్చేస్తున్నారు గొర్రెల్లాగా. నా మాటలు వినినవాడు అని చెప్పడు ఆయన. నా మాటలు విని వాటి ప్రకారము లేదా వాటి చొప్పున చేయువాడు అని అంటాడు. కేవలం వినినవాడి వల్ల ఏ ప్రయోజనం? వాటి ప్రకారముగా చేయువాడు. దేని మీద ఇల్లు కట్టుకున్నవాడు? బండ మీద ఇల్లు కట్టుకుని వాని పోలి ఉండును. వాన వస్తుంది, వరద వస్తుంది, సుడిగాలి వచ్చేది, ఏదో వచ్చేస్తుంది, ఇంకోటి ఏదో వచ్చేస్తుంది, కొట్టేస్తుంది, అది మాత్రం పడదు. నా మాటలు విని వాటి ప్రకారంగా చేయనివాడు, కేవలం విని వదిలేసి పోయేవాడు, పట్టించుకొనివాడు. ఏదో విన్నాంలే, వెళ్ళాంలే, వచ్చాంలే అనుకుంటారు చాలామంది. మీ పక్కన మీరు పరిశీలనగా చూడండి, ఎవడో ఒకడు ఆల్రెడీ స్లీప్ వేసేస్తా ఉంటాడు. ఈ చీకట్లో మనకు కనబడ్డు ఎవడో ఒకడు ఉంటాడు మహానుభావుడు, లేదా ఎవరో ఒకరు ఉంటారు మహానుభావురాలు. మీరు పక్కన చూస్తే అలా 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 అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? వాళ్ళకే తెలియదండి ఎందుకు వస్తారో. నిజమండి ఇది. అసలు నువ్వు ఎందుకు వచ్చి ఎక్కడికంటే ఏమో నాకే తెలీదు. మరి ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఏదో ఉట్టినే అలా అందరూ వెళ్తున్నారు, మేము కూడా వెళ్దామని వచ్చాం. మరి వచ్చి ఏం చేస్తున్నాం ఇక్కడికి? చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు కదా. అంటే ఆత్మీయంగా చచ్చారని దాని అర్థం. ఇక్కడికి వచ్చి చాలామంది ఏం చేస్తుంటారు? అదే చేస్తుంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ముందే చెప్పారు, వీళ్ళు
వినరు, సరిగ్గా విన్నా వాటి ప్రకారంగా చేయరు. వాళ్ళు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని వాని పోలి ఉంటారు. అది ఇసుక మీద ఇల్లు కడితే ఏమవుతుంది చెప్పండి? ఎవరైనా తోసేయచ్చు, ఎవరైనా పడగొట్టేయచ్చు. అది నిలబడదు. ఈ పునాది లేనిది ఏది కూడా నిలబడదు. పునాది ఉంటేనే అది స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఈరోజు కూడా చాలా మందికి ఆ పునాది లేదండి. యేసుక్రీస్తు అదే కోరుతున్నాడు, మీరు సత్యమందు ప్రతిష్ట చేయబడాలి అన్నాడండి. సత్యమందు ఏం చేయబడాలి? మనం అందరం ప్రతిష్ట చేయబడాలి. ఒక్కసారి సత్యమందు ప్రతిష్ట చేయబడ్డామా మనల్ని ఎవడు కదపలేడు. అసలు వాడి తరమే కాదు. ఎంతమంది మతఛాందసవాదులు వచ్చినా, ఎంతమంది మూర్ఖులు వచ్చినా, ఎంతమంది మోసగాళ్ళు వచ్చినా, వాళ్ళు నిన్ను క్రీస్తులో నుండి వేరు చేసి మరలా సాతానులోకి తీసుకెళ్ళిపోవాలని ఒకవేళ ట్రై చేసినా ఎవరు నిన్ను కదపలేరు. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మ ఒడి లేకపోతే నాన్న ఒడి ఇలాంటి మాయమాటలు చెప్పి మరలా తిరిగి మీ పాత ధర్మంలోనికి వచ్చేయండి అని పిలుస్తున్నారు. విన్నారా? విన్నారా లేదా? గర్వాపసి ఏదో అంటారు. మరలా వచ్చేయండి, సొంత ఇంటికి చేరిపోండి, మీరు మతం మారిపోయారు అనవసరంగా, మళ్ళీ మీ పాత మతంలోకి వచ్చేయండి అని పిలుస్తుంటారు. అక్కడక్కడ పేపర్లలో వార్తలు చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. పలానా చోట 10 మంది క్రైస్తవులు తిరిగి మరలా పూర్వ మతంలోకి వెళ్ళిపోయారు. మొన్న ఏదో ఒక వీడియో కూడా వచ్చింది. కొంతమంది క్రైస్తవులట తిరిగి మరలా పూర్వ మతంలోకి వెళ్ళిపోయారట. ఆవిడ మళ్ళీ ఏదో చెప్తుంది, అక్కడ ఎందుకు వెళ్ళిపోయిందో చెప్తుంది. అంటే నాకు అనిపించింది, పొట్టు గాలికి చెదరగొట్టబడే పొట్టు అటు నుంచి అటు గాలి వేసినప్పుడు ఇటు ఎగురొచ్చింది, మళ్ళీ ఇటు నుంచి గాలి వేస్తే అటు ఎగిరి వెళ్ళింది. దీని గురించి మళ్ళీ ఒక ఫేస్బుక్లో పబ్లిసిటీ, దీని గురించి మళ్ళీ టీవీలో న్యూస్లు. అంత అవసరమే ఉంది ఇది గాలికి చెదరగొట్టబడే పొట్టు. అంటే ఈ పొట్టు ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నారండి? పొట్టులా ఎందుకున్నారు? గట్టి గింజలు అయితే కిందే ఉంటాయండి. చాట తీసుకుని రైతు ఎగరబోసినప్పుడు, చాట తీసుకుని రైతు ఎగరబోస్తాడు, పూలు పూలు అంటాడు. మరి ఇక్కడ ఏమంటాడు తెలియదు. అలా అంటే అర్థం ఏంటో కూడా నాకు తెలుసుమా, తర్వాత వచ్చి నేను అడగండి. అంటే కొంతమంది అండం నేను విన్నాను. రైతులు చాట చేత్తో పట్టుకు గాల్లోకి ఎత్తి పులు పులి అంటారు. మరి ఆ పులి అంటే ఏంటో నాకు తెలియదు, వినడం వరకే నేను విన్నాను. కొన్ని గింజల కింద ఉంటాయి, మిగిలిన గింజలన్నీ పోతాయి. అవి అక్కడే ఉంటాయా? గట్టికి గాలి వేసింది అనుకోండి, ఇంకొంచెం ముందుకు వెళ్తాయి. ఇంకొంచెం గట్టికి గాలి వేస్తే పక్కోడి చేలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ బండి ఏమండి? అలాంటి గాలికి చెదరగొట్టబడే పొట్టుకి బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ లోతుల్లోనికి వెళ్ళరు, బైబిల్ సరిగా నేర్చుకోరు, బైబిల్ సరిగా ఆలోచించరు. ఒకవేళ సభలకు వచ్చినా స్లీప్ వేసేస్తారు డీప్గా. ఎవడో లేపితే డెప్ మీద ఒకటి కొట్టి అయిపోయిందా అంటారు. అయిపోయింది, పోదాం పదా, పోతారు. ఏమండి? ఇలాంటి జీవితాలు ఈరోజు చాలా ఉన్నాయి, వాళ్ళు వదిలేయండి. కానీ వాక్యం నిజంగా నేర్చుకోవాలి, నిజంగా దేవుని జ్ఞానంలోకి వెళ్ళాలి. ఇలాంటి చెత్త చాలా చాలా చెత్త ఇంకా వస్తూ ఉంటుంది. మీరు మర్చిపోకండి, ఈ విషయాలు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. భవిష్యత్తులో ఇంకా మిమ్మల్ని దారి తప్పించే వాళ్ళు వస్తూనే ఉంటారు, మిమ్మల్ని వదలరు వాళ్ళు. ఒక్క వ్యక్తి విశ్వాసంలో కొనసాగాలి అని అనుకుంటే సాతాను అసలు విడిచిపెట్టడు. ఏదో రూపంలో నిన్ను మరలా వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. అందుకే దేవుడు ఆ హెచ్చరిక కూడా ముందే చేశాడు. మీ విరోధి అయిన అపవాది. ఎవరు విరోధట అపవాది? మీ అంటే ఎవరు చెప్పండి? మీ అంటే ఎవరు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రభు అక్కడ? మీ అని అన్యుల్నా ధన్యుల్నా? ఎవరిని? క్రీస్తును అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మీ క్రైస్తవులారా, మీ విరోధం అక్కడ ఉన్నాడు, వాడే అపవాది. వాడు ఎవరిని మింగుదునా అని పెద్ద ఫ్యాన్ పెట్టి తిరుగుతున్నాడు. పొట్టి ఎక్కడైనా ఉందా ఎగరగొట్టేద్దామని. కాబట్టి ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడు గనుక నిబ్బరమైన బుద్ధి ఉండాలి మీకు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం తేడాగా ఉన్నా మిమ్మల్ని ఎగరగొట్టేస్తాడు, దారి తప్పించేస్తాడు, వక్ర మార్గంలోకి తీసుకెళ్ళిపోతాడు, క్రైస్తవ్యం మీద అసహ్యం పుట్టించేస్తాడు, లేకపోతే ప్రభువులో నుండి వేరు చేసేద్దామని ప్రయత్నాలు చేస్తాడు. వాడు మీకు ఏ మేలు చేయువాడు కాడు, కేవలం మిమ్మల్ని దారి తప్పించడమే వాడి ప్రయత్నం.
ఏదో విధంగా మిమ్మల్ని దారి తప్పించాలి, ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేయాలి, ఏదో విధంగా మీ విశ్వాసాన్ని ఏం చేయాలి, బలహీనపరచాలి. ఇందులో క్రమంగానే వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటంటే, ఎక్కువగా మనందరం మాట్లాడుకునే మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరూ చెప్తాం, మనం ఎవరైనా చెప్తాం. చాలా చర్చిస్ మీద కూడా రాస్తూ ఉంటారు. ఏమని రాస్తారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాస్తారు. ఇప్పుడు వాడు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువా? అవును, అందరికీ ప్రభువు. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. మరి మా ప్రభు యేసుక్రీస్తు కాదుగా. అయిపోయింది మన పని. అవునుగా, ఇప్పుడు మా ప్రభు మీ యేసుక్రీస్తు కాదుగా. అవును, మరి మా ప్రభు ఎవరు? మా ప్రభు ఎవరు? మా ప్రభు పలానాయన, మా దేవుడు పలానాయన, మేము ఆయన్నే మా ప్రభువుగా కొలుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీరేమని చెప్తున్నారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నారు. అందరికీ ప్రభు అయితే అందరికీ ఒక్కడే ప్రభు ఉండాలి కదా, అందరూ అదే మాట చెప్పాలి కదా. పాయింటే అనుకుంటాం మనం. ఇప్పుడు మన అందరూ ప్రధానమంత్రి ఎవరు? నా ప్రధానమంత్రి ఎవరు అంటాడు నరేంద్ర మోడీ. మరి నీ ప్రధానమంత్రి ఎవరు? నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే. అప్పుడు మన ఇద్దరికి ప్రధానమంత్రి ఒక్కడా లేకపోతే వేరువేరా? అవును, ఒక్కడే. నువ్వేమన్నావు ఇందాక? యేసుక్రీస్తు చెప్పు, ఏమన్నావు? అందరికీ ప్రభు అన్నావు. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఎలా అయ్యాడు? నా ప్రభు కాదుగా. నీ ప్రభు నా ప్రభు కాదుగా. నా ప్రభు కానప్పుడు నాకెందుకు ప్రభు అవుతాడు? నాకు ప్రభు అవనప్పుడు అందరికీ ఎందుకు అవుతాడు? కొందరికీ అనాలి కదా నువ్వు. కొందరికీ అనకుండా అందరికీ ఎందుకు అంటున్నావు నువ్వు? కాబట్టి నీ బైబిల్ తప్పు, నువ్వు రాసిన మాట తప్పు అన్నాడు అనుకోండి. మనం ఉడికిపోయిన పప్పు అయిపోయి అవునవును తప్పే అనుకొని వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేక మూటముల్లే సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఏమండి? బైబిల్ సరిగా చదవాలండి. బైబిల్ లోతుల్లోనికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మిమ్మును హేతు అడిగే ప్రతి వానికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటున్నాడు? సిద్ధముగా ఉండాలి అన్నాడండి. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అనిగే ప్రతి వాడికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అంతేగాని క్రైస్తవుడా, నీలో ఉన్న ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు. పరిశుద్ధాత్ముడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నేను లోతైన జ్ఞానంలో నీకు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను వెలిగిస్తాడు. ఆత్మ సంబంధంగా జ్ఞాన సంపదను నీకు అనుగ్రహిస్తాడు. ఇది ఎవరైతే సంపాదించుకుంటారో వారు దేవునిలో బహుబలంగా ఎదుగుతారు, దేవుని కొరకు బలంగా వాడబడతారు. ఎవరైతే వీటిని సంపాదించుకోవడంలో వెనుకబడిపోతారు, అంటే సత్యం ఉంది ఎవరైతే ప్రతిష్ఠ చేయబడరో వారు గాలికి చెదరగొట్టబడే పుట్టులాగా ఎవరు పడితే వాళ్ళ మాటలు వినేసి, ఎలా పడితే అలా వినేసి, వారికి సరిగా సమాధానం చెప్పలేక, ఎదురాడి వారి మాట ఖండించలేక లోకంలో కలిసిపోతారు. ఇలా లోకంలో కలిసిపోయిన క్రైస్తవులు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అసలు క్రైస్తవులే కారు. ఎందుకంటే వాళ్ళు బండ మీద తన ఇంటిని కట్టుకుని వారు కారు. వారు ఇసుక మీద తమ ఇంటిని కట్టుకుని వారు. ఇసుక మీద ఇంటిని కట్టుకున్నారు కాబట్టి ఎవడ పడితే వాడు వస్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు కూల్చేసి వెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు. చూద్దాం, ఆ మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్న మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొందరికి కాదు, కొందరికని లేదు ఇందులో. కొందరికని నా బైబిల్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే రీజన్ ఉంది. ఆ రీజనే మనం ఆలోచిస్తాం, ప్రకటిస్తాం, మన విశ్వాసాలని బలపరుచుకుంటాం, అనేక మంది విశ్వాసాలని బలపరుస్తాం. అందుకే ఈ 3 రోజులు ఈ మహాజ్ఞానాన్ని ఇక్కడ మనం వినడానికి పూనుకున్నాం దేవుని కృపను బట్టి. చూద్దాం
యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. అందరూ అంటే ఎంటైర్ వరల్డ్. అక్కడ ఇక్కడ కొంతమంది అని కాదు, టోటల్ ఎంటైర్ వరల్డ్. అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననిదియే. దేవుడు ఆయన అభిషేకించారు. దేవుడు ఆయన ఏం చేశారట? ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడండి. మేము అంగీకరించట్లేదు కదా అనేది కదా మన వాదన. ఇందాక నేను చెప్పింది ఏంటి? ప్రభు అయితే అందరికీ ప్రభు అవ్వాలి, కానీ మేము అంగీకరించట్లేదు కాబట్టి ఆయన అందరికీ ప్రభు కాదు. ఆయన ఎంతమందికి ప్రభు? కొందరికే ప్రభు అనేది చాలామంది మత ఛాందసవాదుల యొక్క వాదన. మరి దీన్ని ఎలా నిరూపించాలి? ఆయన అందరికీ ప్రభు అనేది బైబిల్ ప్రకారంగా ఏ విధంగా కరెక్ట్ అనేది మీరు జాగ్రత్తగా చూస్తే, మొదట ప్రభు అంటే అర్థం తెలియాలి. ప్రభు అంటే అర్థం చెప్పండి. ఎనీబడి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లార్డ్? ప్రభువు చెప్పాలి. రాజు. ప్రభు అంటే అర్థం ఏంటి చెప్పండి? రాజు అని అర్థం. రాజునే ఏమంటారు? ప్రభువు అంటారు. రాజుకు పర్యాయ పదమే ప్రభువు. ప్రభు అన్న రాజు అన్న ఇంచుమించుగా ఒకటే అర్థాన్ని ఇస్తుంది. ఏమండి? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే అర్థం ఏంటి? అందరికీ రాజు. అందరికీ రాజు. అందుకే అందరికీ రాజు అంటే అధికారం కలిగిన వాడని అర్థం. ప్రభు అన్న రాజు అన్న అర్థం ఏంటి? అధికారం కలిగిన వాడని అర్థం. అందుకే అధికారం ఎవరివ్వాలి? అధికారం అనేది మనకి రావాలి అంటే ఎవరివ్వాలి? సాక్షాత్తు దేవుడు ఇవ్వాలి. అంతే కదా? దేవుడు ఇస్తేనే అధికారం. దేవుడు ఇవ్వకపోతే ఎవరికి ఏ అధికారం లేదు. అంతెందుకండి, ఈ భూమి మీద దేవుడు మనుషుల్ని చేశాడు. మనుషుల్ని చేసి సమస్తమైన జీవరాశుల మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? నరులకిచ్చి ఉన్నాడు. మీరు భూమిని నిండించి దాన్ని ఏలుడి అంటాడు. ఏం చేయాలట? ఏలండి అంటే ఏలికలుగా ఉన్నాడు. మీరు ఏలికలుగా చేశాడు దేవుడు. మీరు దాని అంతటిని నిండించండి, లోపరుచుకోండి అంటే అర్థం ఏంటి? ఏలికలు మీరే అంటే అధికారం నరులకు దేవుడు ఇచ్చేశాడు. అంటే దేవుడు ఇవ్వకపోతే నరులకు అధికారం ఉందా? లేదు. అలాగే ఈరోజు కూడా భూమి మీద చాలా అధికారాలు కనబడుతున్నాయి కదా మనకు. ప్రధానమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇవి కూడా అధికారాలు కదండి. ఈ అధికారాల గురించి దేవుడు చెబుతూ రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూద్దాం. రోమపత్రిక అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. 13వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడలేమనుందో. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప. చూడండి జాగ్రత్తగా ఏమని రాయబడిందో మీ బైబిల్లో. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు అన్నాడండి. దేవుని వలనే ప్రతి అధికారం కలుగుతుందట. అంటే దేవుడు ఇవ్వకపోతే ఏ మనిషికి అధికారం రాదు. వార్డు మెంబర్ అయినా సరే. అదేంటండి నేను 25 లక్షలు ఖర్చు పెట్టానంటే నువ్వు గెలవు. ఆయన కన్నా నీ వెనక లేకపోతే, అంటే నీకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అక్కడ లేకపోతే నువ్వు ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్గా కూడా గెలవలేవు, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా. అర్థం వస్తుందా? అలాగని క్రైస్తవులు ఎలక్షన్లో పోటీ చేసే అధికారం లేదు సుమా.
గాలి తీసేస్తున్నాడు అనుకోకండి, ఇది నిజం. ఒకవేళ మీరు వినాలనుకుంటే ఒక సీడీ ఉంటుంది, పేరు గుర్తులేదు, సీడీ స్టాల్ పెట్టినోడు వాళ్ళని అడిగితే చెప్తారు. క్రైస్తవుడు ఎలక్షన్లో పోటీ చేసే అధికారం క్రైస్తవుడికి లేదు. ఇది బైబిల్ ఇస్తున్న శాసనం. అర్థమైందా? తర్వాత మీరు వినాలనుకుంటే ఆ సీడీ తీసుకుని ఇంటికి వెళ్ళి వినండి. రైట్, చూద్దాం. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారములు ఎలా వచ్చాయట? దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండాలన్నాడు. దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారం లేదన్నాడు. ఉన్న అధికారాలన్నీ దేవుని వలననే నియమింపబడి ఉన్నాయంటున్నాడు. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అధికారమును ఎదిరించువాడు దేన్ని ఎదిరిస్తున్నాడట? దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు అన్నాడు. చూడండి, కాబట్టి అధికారాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు. అధికారాన్ని ఎదిరించే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు ప్రభువు అంటే రాజు. యేసుక్రీస్తును అందరి మీద రాజుగా ఎవరు నిలబెట్టాలి? దేవుడు నిలబెట్టాలి. అసలు రాజుగా నిలబెట్టే అధికారం ఎవరిది అంటే దేవుడిదని బైబిల్ చెప్తుంది. దేవుడే నిలబెట్టాడని మనం అపోస్తల కార్యాలు చదువుకున్నాం. ఇప్పుడు ఈ మాట ప్రకారంగా కాసేపు లోక సంబంధంగా రాజులను ఎవరు నిలబెట్టారో చూద్దాం. బైబిల్లో లోక సంబంధంగా రాజులను ఎవరు నిలబెట్టారో చూడగలిగితే ఒక్కసారి మీరు బైబిల్ చూడండి. బైబిల్లో వ్రాయబడిన మాటలు చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం జాగ్రత్తగా చూడాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం జాగ్రత్తగా చూడండి. ఎంత గొప్ప సంగతి దేవుడు ఇక్కడ వ్రాయించాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు అంటే ఈ లోకమంతటికి పైనున్నవాడు. పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటట? రాజ్యమును, రెండోది ఏంటి? అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. ఎవరు ఇంతకీ? ఎవరికి? నెబుకద్నెజరు అనే చక్రవర్తికి. ఇతడు ఒక కలగంటాడండి. ఆ కల భావం ఏంటో చెప్పమని దానియేలుని అడుగుతాడు. దానియేలు ఆ భావాన్ని వివరిస్తూ, ఆ భావాన్ని చెబుతూ నెబుకద్నెజరుకి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, రాజా, పరలోకమందున్న దేవుడు ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. ఈ రాజ్యం మీద నీకు అధికారం కూడా ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, నీకు అనుగ్రహించాడు. దేవుడు ఇవ్వకపోతే నీకేవి లేవు. లేవని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? తమరు రాజులకు రాజై ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి. ఎవరట ఈ నెబుకద్నెజరు? రాజులకు రాజు నెబుకద్నెజరా. మనం ఇన్నాళ్ళు రాజులకు రాజు ఎవరని చెప్పేదాం? రాజులకు రాజు అని ఎవరని చెప్తాం చెప్పండి. మనం యేసుక్రీస్తునే కదండి రాజులకు రాజు అంటాం. ఇక్కడ దేవుడు నెబుకద్నెజరుని ఏమంటున్నాడు? రాజులకు రాజు. ఆ కాలంలో రాజులకు రాజు ఎవరు? నెబుకద్నెజరే. ఎలా రాజులకు రాజు అయ్యాడు? అతడు సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు. సార్వభౌమాధికారం అంటే ఏంటో తెలుసా? భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎందరో రాజులు ఉన్నారు. అప్పటికి మన హిందూ దేశం కూడా ఉంది. హిందూ దేశంగా పిలువబడుతుంది భారతదేశం. ఈ భారతదేశాన్ని కూడా నెబుకద్నెజరే పరిపాలన చేశాడు. భారతదేశాన్ని కూడా. మరి భారతదేశానికి రాజు ఉన్నాడు కదా, ఉన్నాడు. ఈ రాజులందరికీ హెడ్. చైనాని చీనీ దేశం అని పిలిచేవారు. ఆ చీనీ దేశాన్ని కూడా నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. బబులోను సామ్రాజ్యాధినేత, బబులోను సంస్థానాలు, హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. ఓల్డ్లో చాలా ఫేమస్గా చెప్పుకుంటారు. అంటే ఆ వింతల్లో ఒక వింతగా చెప్పుకుంటారు. అలాంటి హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించిన వాడే ఈ బబులోను చక్రవర్తి. ఈ బబులోను చక్రవర్తి ప్రపంచాన్ని అంతటిని పరిపాలన చేశాడు. రాజులందరి మీద రాజుగా ఉన్నాడు. రాజులందరి మీద రాజు అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న రాజులందరూ ఎవరి కింద ఉన్నారు చెప్పండి? ఎవరి కింద ఉన్నారు? నెబుకద్నెజరు కింద ఉన్నారు. నెబుకద్నెజరు కింద ఉన్నారు కాబట్టి ఇతడు రాజులందరికీ ఏమయ్యాడు?
రాజులందరికీ ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజులకు రాజు, రాజులకు రాజు. నెబుకద్నెజరు రాజులకు రాజు. గమనించాలి జాగ్రత్తగా. మరి నెబుకద్నెజరు అధికారం కింద ఉన్న వాళ్ళు అందరూ నెబుకద్నెజర్ని ఇష్టపడే ఉన్నారా? ఇష్టపడున్నా ఇష్టపడకుండా ఉన్నా ఇతడు రాజులకు రాజు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మొన్న మధ్యనే అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి. అందరూ హిల్లరీ క్లింటన్ గెలిచేస్తుందని చాలా అంచనాలు వేశారు. మన దేశంలో ఉన్న దిక్కుమాల జ్యోతిష్కులు కూడా ఈ గ్రహం అలా తిరిగి ఆ గ్రహం ఎలాగొచ్చి శనేమో మా ఇంటికాడ ఉంది, కుజుడేమో మీ ఇంటికాడ ఉన్నాడు, గాడిద గుడ్డేమో వాళ్ళ కొంప మీద ఉంది, ఇదేమో ఈ పెంకేమో ఏళ్ళ కొంప మీద ఉందని గాలి మాటలు చెప్పి 4 బొమ్మలు గీసేసి అసలు వీడికే గోచిగుడ్డ ఎప్పుడు ఊడిపోద్దో తెలీదు ఈ జ్యోతిష్కుడికి. వీడు భవిష్యత్తు చెప్పేసి ఎవడు గెలుస్తాడో చెప్పేస్తాడట, ఎవడు ఓడిపోతాడో చెప్పేస్తాడట. ఏమండి, ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడిపోతాడో చెప్పేస్తాడే. ఎందుకంటే మన దగ్గర 100కే 200కే జ్యోతిష్కాలు చెప్పుకోవడం. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. అందులో జ్యోతిష్కులు కూడా ఉంటారు ఉండరా? ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఎరుగరు. దొంగలు, మాయిగాళ్ళు, మోసగాళ్ళు. చేయి చూసి చెప్తాను, నుదురు చూసి చెప్తాను, నోరు చూసి చెప్తాను, కాలు చూసి చెప్తాను అంటాడు. అసలు ఆడి చేతిలో ఏముందో ఆడికే తెలీదు. అందుకే చేయి చాపుతాడు మన దగ్గరకు వచ్చి. అదేదో చెప్పేసిన తర్వాత చేయి చాపుతాడు మళ్ళీ. ఏమండి, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారండి దొంగలు. ఆ హిల్లరీ గెలిచేస్తుంది అంటే క్లింటన్ ఆవిడ గెలిచేస్తుందని చెప్పేసి చాలా అమ్మో మాకు తెలిసిపోతుంది, మా పంచాంగం చూసాం, మా పంచాంగం ద్వారా మాకు అర్థమైపోయింది ఆవిడ గెలిచిపోతుందని చెప్పేశారు. ఇన్ని మాటలు మాట్లాడేసిన తర్వాత అందరూ టీవీ ఛానళ్ళు కూడా అవునవును ఇంకా ఆవిడదే గెలుపు అన్నారు. కానీ అధికారం ఇచ్చేది ఎవరు? దేవుడు ఇవ్వాలండి. మనుషులు ఏంటంటే మనుషుల వల్ల కాదు, దేవుడు ఇవ్వాలి. దేవుడు నేను హిల్లరీకి అధికారం ఇవ్వట్లేదు. నేను ఎవరికి ఇస్తున్నాను అధికారం? ట్రంప్కి ఇస్తున్నాను. అర్థమైందా? ట్రంప్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసాడు అధికారం. నేను ఇతనికి ఇస్తున్నాను అని ఇచ్చేసాడు. అతను ఆటోమేటిక్గా గెలిచేశాడు. ఎవరు ఊహించాలి అతను గెలుస్తాడని. రీసెంట్గా జరిగింది. ఇప్పుడు అమెరికా రోడ్ల మీద చాలామంది ఫ్లెక్సీలు పట్టు తిరుగుతున్నారు. ఈడు అసలు మా ప్రెసిడెంటే కాదు, ఈయన్ని మేము ప్రెసిడెంట్గా ఒప్పుకోము, వీడిని దిగిపోమని చెప్పండి, మా వల్ల కాదు, ఈడు మాకు ప్రెసిడెంట్ కాదు. అసలు బోర్డులు ఆ గొడవలు జరిగిపోతున్నాయి. అమెరికాలో వీధుల్లోకి వచ్చేస్తున్నారు. వీధుల్లో జనాలు ఆఫీసుల్లోకి వెళ్ళడం మానేశారు, ఫ్లెక్సీలు పట్టుకు వీధుల్లోకి వచ్చేసారు, ధర్నాలు చేసేస్తున్నారు. మాకు ఈడు వద్దు అంటున్నారు. కుదురుతుందా? వీళ్ళు ఎంత అరిసి గీపెట్టినా చట్టం ఒప్పుకోదు. గెలిచేశాడు. గెలిచిన తర్వాత వీళ్ళు ఏం చేసినా కుదరదు. ఇంకా నీకు నచ్చినా నచ్చకపోయినా రాజు రాజే. అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరి ఇందాక ఏదో అన్నావు, మా ప్రభువు వేరు మీ ప్రభువు వేరు అన్నావు. మీ ప్రభువుని ఎవరు నియమించాడు చెప్పు ముందు. మీ ప్రభువుని ఎవరు నియమించారు? దేవుడా? ఒకవేళ దేవుడు నియమిస్తే ఏ దేవుడు నియమించాడో చెప్పు. ఎత్తుక్కోవడానికి నీ జీవితం సరిపోదు. ఎందుకంటే నీ తల మీద ఉన్న ఇంటికల కంటే ఎక్కువ మంది దేవుళ్ళు నువ్వే క్రియేట్ చేసేసుకున్నావు. నీకు ఎంతమందిరా దేవుళ్ళు అంటే 33 కోట్లు అంటాడు. పేర్లు చెప్పరా టకటకమంటే 10 కూడా చెప్పలేడు, 100 చెప్పగలడేమో. మరి 33 కోట్లు అన్నావు కదరా, వరుసగా 1 కోటి పేర్లు చెప్పు. కోటి కాదు కదా, 1,00,000 పేర్లు కూడా చెప్పలేవు. దేవుళ్ళు మాత్రం ఎంతమంది అంటాడు వీడు? 33 కోట్లు. ఏది ఎక్కడున్నారు చెప్పు. నీ ఇష్టం. పుట్టకే గుట్టకే దేవుడిని ఏర్పాటు చేసేసుకుని మాకు ఇంతమంది ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని అబద్ధాలు మాట్లాడుకోవడం తప్పితే ఆ దేవుడు ఎవరో నీకు తెలీదు. కానీ అధికారం ఇచ్చేది ఎవరో? దేవుడు. ఆయన అధికారం కింద అందరూ ఉండాల్సిందే. నాకు కుదరదంటే కుదరదు. ఇప్పుడు మన ఇండియాలో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పార్టీలు ఉన్నారు కదండి. మనకు ప్రధానంగా 2 పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఒకటి ఉంది, ఆంధ్రాలో అయితే టీడీపీ ఒకటి ఉంది. తెలంగాణకి వెళ్ళిపోతే కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ సీఎంగా ఉన్నాడండి. కాంగ్రెస్ వాళ్ళకి నచ్చుతాడా? కేసీఆర్ జిందాబాద్ అంటారా? డౌన్ అంటారు. ఎప్పుడు వెళ్ళినా డౌన్ అంటారా?
ఆ డౌన్ డౌన్ అని అంటారు. ఈడు డౌన్ డౌన్ అన్నంత మాత్రం అతను డౌన్ అయిపోతాడా? ఈడు డౌన్ డౌన్ అన్నంత మాత్రం అతను డౌన్ అవుతాడా? అవడో. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చచ్చినా అతడే సీఎం. 5 సంవత్సరాలు నువ్వు చచ్చినట్టు అతని కింద ఉండాల్సిందే. నాకు కుదరదు, రాజుని మార్చండి అంటే ఒప్పుకోరు, డెప్ మీద కొట్టి పక్క పోమంటారు. ఎందుకంటే ఎలక్షన్లో గెలిచేసాడు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత నువ్వేం అనడానికి సరిపోవు. అతడే రాజు, నువ్వెవడు కాదనడానికి. అధికారం ఎవరిచ్చేశారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత కాదనే హక్కు ఈ భూమి మీద ఎవరికీ లేదు. ఇప్పుడు ఈ చాలామంది ఇతడు రాజు కాదు అని అన్నా కూడా నువ్వెవడు అనడానికి? ఏ రైట్తో చెప్తున్నావు రాజు కాదని? నువ్వు ఎంచుకున్నవాడే రాజు అని చెప్తున్నావు. ఎన్ని దేశాల్లో ఉన్నాడు నువ్వు ఎంచుకున్నాడు చెప్పు? నువ్వు ఎంచుకున్నోడు ఎన్ని దేశాల్లో ప్రకటింపబడ్డాడు? నువ్వు ఎంచుకున్నోడు ఎన్ని దేశాల వాళ్ళకి తెలుసు? నువ్వు ఎంచుకున్నవాడి పేరట వ్రాయబడిన ఆ పుస్తకం, నువ్వు పట్టుకున్న ఆ పుస్తకం ఎన్ని భాషల్లో ఉంది? ఎన్ని భాషల్లో ఆ పుస్తకాన్ని చదువుతున్నారు? అతని పేరిట ప్రపంచ దేశాల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? అతని పక్షాన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరి పక్షాన మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు? నువ్వు చెప్పగలవా అని ఒక చిన్న ప్రశ్న ఇస్తే వాడు పైకి కిందకి చూడాలి తప్ప నీ ముందు నిలబడలేడు. చూసావా? బైబిల్ని చక్కగా ఆలోచించాలండి. ప్రతిదీ ఆలోచిస్తే ఈజీగా అర్థమైపోద్ది. ఓ సింతేనా అనిపిస్తుంది వినేసిన తర్వాత. వెనక ముందు అమ్మో ఇదేదో పెద్ద బండ్లా ఉంది, మనం చెప్పలేమేమో, మనకు అర్థం కాదేమో అనిపిస్తుంది. అందుకే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుము అన్నాడు ప్రియులారా. కాబట్టి అధికారం నెబుకద్నెజరుకి, రాజులకు రాజే అధికారం ఎవరిచ్చేశారు? దేవుడు ఇచ్చేశాడు. అమెరికాని ప్రెసిడెంట్గా ఏలడానికి ఆ ట్రంప్కి అధికారం ఎవరిచ్చేశారు? దేవుడిచ్చాడు. హిల్లరీకి అధికారం ఎవరివ్వలేదు? దేవుడు ఇవ్వలేదు. దేవుడు అధికారం ఇస్తాడు, అవసరమైతే అధికారాన్ని తీసేస్తాడు. యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం ఏముందో చూడాలి. యోబు గ్రంథం 12వ అధ్యాయము చదవండి. 18వ వచనం, రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. ఎవరు కొట్టివేయును? దేవుడు కొట్టివేయును. ఒకవేళ ఒక రాజు అధికారం తీసేయాలనుకుంటే దేవుడే తీసేస్తాడు. మరలా రాజుకి అధికారం ఇవ్వాలనుకుంటే దేవుడే ఇస్తాడు. ఎవరు అధికారాన్ని తీసుకోవాలన్నా దేవుడు ఇవ్వాలి. ఎవరి అధికారాన్ని తీసేయాలన్నా ఎవరు తీయాలి? దేవుడు తీయాలి. ఇప్పుడు నెబుకద్నెజరుని రాజులకు రాజుని చేసింది ఎవరు? దేవుడు. అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం కూడా చూద్దాం. అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమని రాయబడిందో. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారట. ఎవరట మానవుల రాజ్యం పైన అధికారి? మహోన్నతుడగు దేవుడు. ఇండియా, పాకిస్తాన్, చైనా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్, మీరు ఏ దేశానికైనా వెళ్ళిపోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, లేకపోతే అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, ఏ దేశమైనా కానివ్వండి, ఏ ప్రాంతమైనా కానివ్వండి, ఎంటైర్ వరల్డ్ మొత్తం ప్రపంచ దేశాలన్నిటి మీద, అన్ని రాజ్యాల మీద ఎవరట అధికారి? దేవుడు. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహిస్తాడు అధికారాన్ని. ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకున్నట్లు ఎలాగూ జరుగునో అన్నాడు. చూడండి, అత్యల్ప మనుషులు. మోడీ గారు టీ అమ్ముకునేవాడు, చాయ్ వాలా తెలుసు మీ అందరికీ. మోడీ గారు ఎవరు? మన ప్రధానమంత్రి. టీ అమ్ముకునేవాడు. టీ అంతా రూపాయి, లేకపోతే ఆయన అమ్ముకునే టైంలో పావలా ఏమో, మరి మనకు తెలియదు. అంతే కదా, ఆ చాయ్ 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 అంటారు కదా, మనకి రైల్వే స్టేషన్లో కనబడుతూ ఉంటారు. మన ప్రధానమంత్రి ఒకప్పుడు చాయ్ 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 అని అమ్ముకున్న చాయ్ వాలా అంటే అల్పుడా కాదా? చెప్పండి, చిన్నోడా కాదా? లోక సంబంధంగా చూస్తే చిన్నవాడేనా? ఎస్, చిన్నవాడే. ఈరోజు
భారతదేశాన్ని పరిపాలించే ఒక పెద్ద స్థాయిలో, ఒక పెద్ద హోదాలో ఉన్నాడు, ప్రధానమంత్రిగా కనబడు. మరి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరు అధికారం తీసుకోవాలన్నా, ఎవరిని అధికారంలోంచి తీసేయాలన్నా, ఎవరిని అధికారిగా నిలబెట్టాలన్నా దేవుడే నిలబెట్టాలి. మరి యేసుక్రీస్తుని ఎవరు నిలబెట్టారు? యేసుక్రీస్తుని ఎవరు నిలబెట్టారు ప్రభువుగా? రాజులకు రాజుగా ఎవరు నిలబెట్టారు? దేవుడే నిలబెట్టాడు. ఎలా? చూడండి, ఆ పైనుంచి చూడండి. అదే దానియేలు గ్రంథం, అదే 2వ అధ్యాయం 38 నుంచి చదువుదాం. తమరు రాజులకు రాజు అయి ఉన్నారు అని చెప్పాడు కదా. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును, మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. ఎస్, రాజు తలుచుకుంటే దెబ్బల కొదువ అన్నట్టు రాజు చేతి కింద అందరూ ఉండాలి. రాజు చేతి కింద అన్ని అధికారాలు ఉంటాయి. అన్ని టోటల్గా అన్ని రాజు చేతి కింద ఉంటాయి. అధికారాలన్నీ రాజు చేతి కింద ఉంటాయి. చూడండి, ఆ రాజుకి ఏం అప్పగించినాడు దేవుడు? మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును. కాబట్టి ఏ స్థలమైనా ఆక్రమించేసుకోవాలంటే ఎవరి వల్ల అయిపోద్ది? రాజు వల్ల అవుతుంది కదా. తర్వాత మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. ఎవరి చేతికి? నెబుకద్నెజరు చేతికి. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు. ఇది చరిత్ర, మనం చదువుకుంటున్న చరిత్ర. తర్వాత వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. మీ తర్వాత మరొక రాజ్యం వస్తుంది, గ్రేకీలు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు అతన్ని. అతనికి అనుగ్రహిస్తాడు. అతడు కూడా రాజులకు రాజు అవుతాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరట? రాజులకు రాజు. మన భారతదేశం మీద కూడా దండయాత్ర చేశాడు. మన భారతదేశాన్ని కూడా తన వశం చేసుకున్నాడు. కొంత భాగాన్ని చరిత్రలో మనం చదువుకుంటాం. అంటే మన భారతదేశాన్ని కూడా అలెగ్జాండర్ ఏం చేశాడు? పరిపాలన చేశాడు. మనం ఇష్టపడే ఉన్నామా అతని పరిపాలన క్రింద? ఇష్టపడి ఉన్నామా? లేదు. ఇష్టపడకపోయినా ఉన్నాం, తప్పదు. అంత ఎందుకండి? 1947 వరకు మనల్ని పరిపాలించింది ఎవరు? 1947 వరకు మనల్ని పరిపాలించింది ఎవరు? బ్రిటిషర్స్ కదా. బ్రిటిషోడి చేతి కింద మనం ఉన్నాం. నువ్వు మా రాజు కాదంటే కుదిరిందా? లేదు. 1947 వరకు నువ్వు అవునన్నా కాదన్నా మనకు రాజు వాడే, బ్రిటిషోడే. వాడే, నువ్వు కాదనడానికి లేదు. చచ్చినట్టు నిన్ను పరిపాలిస్తున్నాడు. అతని కింద, వాళ్ళ కింద మనం పరిపాలించబడ్డాం. ఎందుకంటే అధికారం వాడి చేతిలో ఉంది. పర్షియన్ సామ్రాజ్యం, పర్షియన్ రాజులు ఏలుబడి చేశారు. వాళ్ళు రాజులకు రాజు. తర్వాత గ్రేకీలు, వాళ్ళు రాజులకు రాజు. ఆ తర్వాత రోమన్స్ వచ్చారు. రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం. ఈ రోమీలు ఏలుబడి చేశారు. సీజర్ చక్రవర్తి, వాడు కూడా రాజులకు రాజు. సీజర్ చక్రవర్తి కూడా రాజులకు రాజు. అంటే అన్ని దేశాల్లో రాజుల్ని తమ కింద పెట్టేసుకున్నారు. ఏమంటే ఈ 4 రాజ్యాలు అయిపోయాయి. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. 44 వచ్చు. 44 చాలా జాగ్రత్తగా చూడాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, 44 మీరు జాగ్రత్తగా చూడాలి. ఆ రాజుల కాలములలో అంటే బబులోనీయులు, పర్షియన్ సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం, ఆ తర్వాత రోమన్ ఎంపైరిజం. ఈ 4 సామ్రాజ్యాలు రాజులకు రాజులుగా పిలువబడిన రాజులు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు, నువ్వెవడు కాదంటానికి ఇంక అయిపోయింది. అంతకు మించి పైన ఏమీ లేవు. అతను ఒక చట్టం చేశాడంటే చచ్చినట్టు కింద ఉన్న వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిందే. నేను నోట్లు రద్దు చేసేస్తున్నాను అన్నాడు. మన చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆపగలరా? ఏం ఆపలేరు. ఈయన ఏమంటాడు ఇంక చివరికి? అవునవును, మోడీ గారికి నేనే లెటర్ రాశాను, అందుకే ఆయన చేశాడు అంటాడు. ఇంకా అంతకు మించి ఏమనగలడు? ఇష్టం లేకపోయినా చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే. అర్థమవుతుందా? ఎందుకంటే పైన అధికారం ఉంది, ఆ అధికారం క్రింద అందరూ ఉన్నారు. కాబట్టి ఆ అధికారి ఏ శాసనమైనా చేస్తాడు. ఇప్పుడు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించాలనుకుంటున్నాడట. పరలోకమందున్న దేవుడే ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నాడు. నువ్వెవడు కాదనడానికి?
నువ్వెవడు కాదనడానికి, చచ్చినట్టు ఉండాల్సిందే అధికారం క్రింద. వద్దంటావా? వద్దని అనగలవా? అసలు వద్దని అనగలవా? ఎవ్వరూ అనలేరు. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును. ఎన్ని రోజులు? 5 సంవత్సరాల అధికారం. ఎన్ని రోజులు ఇస్తాడు? ఈయన రాజ్యంలో అధికారం 5 సంవత్సరాల? 10 ఏళ్ళు ఇస్తాడా? లేకపోతే 20 ఏళ్ళు ఇస్తాడా పరిపాలనా అధికారం? లేకపోతే మనిషి జీవితకాలం 70 ఏళ్ళు కాబట్టి 70 ఏళ్ళు ఇస్తాడా? ఎన్నాళ్ళు ఇస్తాడు మనిషికి జీవితకాలానికి? ఎన్ని సంవత్సరాలు అధికారం ఇద్దాం అనుకుంటున్నాడు ఆయన రాజ్యం స్థాపించి రాజుని ఏర్పాటు చేస్తే అని అంటే క్లారిటీ ఇచ్చేసాడు వెంటనే. ఇన్నాళ్ళు 10 ఏళ్ల రాజ్యాలు చూశారు, 20 ఏళ్ళు చూశారు, 40 ఏళ్ళు పాలించిన రాజుల్ని చూశారు, 100 ఏళ్ళు పాలించిన రాజుల్ని చూశారు, 5 ఏళ్లే పాలించిన రాజుల్ని కూడా చూశారు. ఇక మీదట దేవుని రాజ్యం స్థాపించబడిన తరువాత యుగ యుగాలు పాలించే రాజును మీరు చూడబోతున్నారు. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఎవ్వరు కాదనలేని ఆయన సంకల్పం. నేను ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాను. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నటికీ నాశనము కలుగదు. దానికన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. అది ఎప్పటి వరకు నిలుస్తుందట? యుగముల వరకు నిలుచును. యుగముల వరకు నిలిచే ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యంలో ఒక రాజును నియమించబోతున్నాడు. ఆ రాజుకి అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ అధికారం క్రింద అందరూ చచ్చినట్టు ఉండాల్సిందే. ఇక రాజ్యాలు మారవు. అతడే రాజులకు రాజు, అతడే ప్రభువులకు ప్రభువు. అతడే రాజులకు రాజు, అతడే ప్రభువులకు ప్రభు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు సచ్చినా ఆయన కిందే ఉండాలి. నాకు వద్దు అంటే కుదరదు, నాకు నచ్చలేదంటే కుదరదు. ఎందుకంటే అధికారం దేవుడిచ్చాడు. మనకి చాలామంది నచ్చరు, అంత మాత్రాన మనకు కుదురుతుందా? ఒక్కోసారి మన వార్డు మెంబరే మనకు నచ్చడు, ఎందుకంటే మన వైపోడు గెలవడు. మన అవతల వైపోడు వేరే పక్షోడు గెలిచేస్తాడు. అప్పుడు మన వార్డు మెంబర్ మనకు నచ్చుతాడా? నచ్చడు. అలాగే ఒక్కోసారి మన ప్రెసిడెంటు మనకు నచ్చడు. ఎందుకు నచ్చడు? మన పార్టీలో వాడు ప్రెసిడెంట్గా గెలవడు, ఇంకో పార్టీ వాడు గెలిచేస్తాడు. నచ్చుతాడా? నచ్చడు. నీకు షేర్ ఇచ్చినోడు గెలవకపోతే నీకు నచ్చడు. నీకు 500 నోటు ఇచ్చినోడు గెలవకపోతే నీకు నచ్చడు. నీకు ఒక వెండి బరిని పడేసినోడు గెలవకపోతే నీకు నచ్చడు. అయ్యో నేను ఈడికే వేసానండి కానీ ఆడి గెలిచాడండి అంటే ఆడు ఇంకో బరిని ఇచ్చి ఉంటాడు. అక్కడ నీ చీర ఆడి బరిని ముందు కనబడకుండా పోయి ఉంటుంది. లేకపోతే నీ నోటు ఆ నోటు ముందు ఎందుకు పనికి రాకుండా పోయి ఉంటుంది. లేకపోతే నువ్వు వెండి రూపిస్తే వాడు బంగారపు కాయిన్ ఇచ్చేసి ఉంటాడు. ఏదైతేనో నీకు అది నచ్చకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నీ ప్రెసిడెంట్ నీకు నచ్చకపోవచ్చు, అంతేందుకు నీ ఎమ్మెల్యే కూడా నీకు నచ్చకపోవచ్చు. ఈడు గెలిచాడేటండి అనుకుంటాం. అంటే నీ హోప్స్ అన్నీ ఎవరి మీద ఉన్నాయి, కానీ ఈడు గెలిచేసాడు. అప్పుడు నీ ఎమ్మెల్యే నీకు నచ్చడు, నీ ఎంపీ నీకు నచ్చడు, నీ ముఖ్యమంత్రి కూడా నీకు చాలాసార్లు నచ్చడు, నీ ప్రధానమంత్రి కూడా నీకు చాలాసార్లు నచ్చడు. నచ్చినా నచ్చకపోయినా సచ్చినట్టు ఉన్నావా లేదా? వాళ్ళ కింద ఉన్నావా లేదా? అధికారానికి లోబడాలా వద్దా? అధికారానికి లోబడాలా వద్దా? రోమా 13:1 ప్రకారంగా అధికారానికి లోబడాలా వద్దా? లోబడాల్సిందే. అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడి అధికారం క్రింద ప్రతి వాడు చచ్చినట్టు లోబడి ఉండాల్సిందే. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, నేను ఒక రాజును నియమిస్తాను. ఆ రాజు అధికారం క్రింద అందరూ లోబడాలి. ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగాలి, లేకపోతే కుదరదు. ఇట్స్ మై ఆర్డర్. ఇది దేవుని శాసనం. దేవుడు ఒక రాజును నిలబెట్టుకున్నాడు. ఆ రాజు క్రింద అందరూ ఉండాలి. ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభు. ఆయన గూర్చి చెప్పబడుతున్నదే ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ ప్రవచనం. ఆయన గూర్చి చెప్పబడుతున్నదే ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ ప్రవచనం. ఒక అల్పుడుగా ఉన్నవానిని, ఒక ఎన్నిక లేని వానిగా కనబడుతున్న వానిని, ఒక చిన్న వానిని, ఒక సామాన్యుణ్ణి తీసుకొచ్చి
దేవుడు ప్రపంచానికి చక్రవర్తిని చేస్తాడు. ఒక ఛాయ్ వాలాని ఇండియాకి ప్రధానమంత్రిని చేసినప్పుడు ఎక్కడో నజరేత్ అనే కుగ్రామంలో ఎవరికి కనబడని వాడుగా, కుటుంబంలోనే విలువ లేని వాడుగా, ఊళ్ళోనే సరిగా గౌరవం లేని వాడుగా, అత్యంత సామాన్యుడిగా, తలవాల్చడానికి చోటే లేనివాడుగా, పక్షులకు గూళ్ళుంటే వాటికంటే క్రిందున్నవాడిగా, నక్కలకు బొరియలుంటే వాటికంటే హీనమైన స్థితిలో ఉన్న వానిగా కనబడిన ఒక చిన్న జీవితాన్ని జీవించిన వానిని ప్రపంచానికి చక్రవర్తిని చేయాలనుకున్న దేవుని సంకల్పం అది ప్రత్యక్షంగా ఈ భూమి మీద చేసి చూపించాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎలాగో రేపటి దినాన మాట్లాడుకుందాం. మరిన్ని లోతైన సంగతులు ఆలోచిద్దాం. త్వరపడి రండి, అనేకులు వెంట పెట్టుకుని రండి. దేవుని యొక్క లోతైన సత్యాలు నేర్చుకోవడానికి మీ హృదయాలని సిద్ధపరచుకోండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు మెండుగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన జ్ఞాన సంపద మా వశం చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సమాజంలో ఎందరో దుర్మార్గులు మీకు భిన్నంగా ప్రవర్తిస్తూ, మీ అధికారానికి లోబడక, మీ శాసనాన్ని గౌరవించక, తండ్రి మీరు రాజుగా నియమించిన వారిని రాజుగా అంగీకరించక, ఇష్టానుసారంగా కష్టతరంగా వారికి నచ్చిన మార్గాల్లో నడుస్తూ వెళ్ళిపోతున్నారు తండ్రి. అల్ప విశ్వాసులుగా ఉన్నవారు వారి యొక్క మాయ మాటలకు, వారి కుతంత్రాలకు లొంగిపోయి వారి విశ్వాసంలోంచి వెనక్కి తగ్గిపోతున్నారు. అలాంటి ఈ దౌర్భాగ్యకరమైన ఈ దుర్దినాలలో మీ యొక్క వాక్యాన్ని తండ్రి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుటకు, మీ సత్యాన్ని వ్యాపింపజేయుటకు, మీరిచ్చినటువంటి జ్ఞానం కొరకు, మీరిచ్చినటువంటి ఆత్మ సహాయం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవా, మీ పిల్లల్ని బలపరచండి. వారి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపజేయండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించండి. మీ పిల్లలందరినీ క్షేమంగా తోడుకుని వెళ్ళి మరలా క్షేమంగా తోడుకుని రండి. దయగలిగిన మా దేవ, మీ చిత్తవృత్తి యందు ప్రతి ఒక్కరిని నూతనపరచమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడు, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.